హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతాస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషను ఇంకొంతమందికి చేరుతుంది. అలాగే నాకు కూడా చాలా యూజ్ అవుతుందండి. ఎలా అంటే మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ ఇవ్వడం వల్ల నాకు ఇంతమంది నాకు లైక్స్ ఇస్తున్నారు, ఈ వీడియోకి లైక్స్ ఇస్తున్నారు అంటే ఈ వీడియో ఇంతమందికి నచ్చింది అని చెప్పి నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి కదండి. దానివల్ల నేను టైలరింగ్ అయితే చేయలేకపోతున్నాను అసలు. ఈ ఎండల వల్ల నేను చేయలేకపోతున్నాను అనమాట. అందుకే టైలరింగ్ చేయలేక మీకు వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను. సారీ అండి. అందుకే చాలామంది అయితే నేను ఒప్పుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా, హాలిడేస్ కదా. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నాకు అసలు కుట్టడానికి కూడా పెద్దగా ఎక్కువ అవ్వదనమాట. అంటే ఎక్కువ కుట్టేదానివల్ల ఇంకా తగ్గించుకోవాలి తప్పదు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా స్పెండ్ చేయాలి, వాళ్ళు అడిగింది చేసి పెట్టాలి కాబట్టి నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కానీ ముఖ్యమైన వాళ్ళవి ఇంకా తప్పదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు అయితే తప్పదు తీసుకోవాలి. మామూలుగా సిల్క్ శారీస్ అవి అయితే నేను ఏమో కుట్టకపోదునేమో, కానీ ఇవి కాటన్ చీరలు ఇంకా అర్జెంట్ అన్నారని చెప్పి ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట. అలాగే పాప ఇంట్లో ఉంటే నాకు కొంచెం హెల్ప్గా కూడా ఉంటుందిలేండి. ఇందాక నేను ఫాల్స్ తీసి ఇచ్చాను కదా, వాటిని తడిపి ఆరబెట్టమని ఇచ్చాను అనమాట. అలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తుంది. అలాగే జిగ్జాగ్ చేసేటప్పుడు శారీస్ని ఫోల్డ్ చేస్తుందండి. అలాంటి పనులన్నీ కూడా నేను మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు చేస్తుంటాను. కానీ దానికి అలాంటివి ఇంట్రెస్టే. మిషన్ దగ్గర ఏదైనా పని చెప్పాను అంటే ఇంట్రెస్ట్గానే చేస్తుంది. సో అందుకని నేను పాపకు చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటానన్నమాట ఇలాంటివి. అసలు ఈరోజు టాపిక్ ఏంటో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. నాకు ఒక ఆవిడ తెలిసిన ఆవిడ ఉన్నారనమాట. ఆవిడవి నేను బ్లౌజులు ప్యాటర్న్స్ కట్ చేసి ఇస్తాను. అంటే ఆవిడదే అనమాట, వేరే వాళ్ళు ఎవరే కాదు. ఆవిడకి కట్ చేసి ఇస్తాను. ఒక్కొక్కసారి ఎప్పుడైనా డౌట్స్ వస్తే కుట్టేది మధ్యలో తీసుకొచ్చి నన్ను అడుగుతారనమాట. ఇక్కడ ఇలా జాయిన్ చేశాను, ఇక్కడ ఇలా జాయిన్ చేశానంటే ఇక్కడ ఇది కరెక్షన్ ఉందని చెప్పి నేను చెప్తుంటాను. అలాగా నేర్పించడం ఏం కాదు, కానీ చిన్న చిన్న డౌట్స్ లాంటివి అవి చెప్తుంటారనమాట. సో ఆవిడ నన్ను ఒక డౌట్ అడిగారండి. మీరు పీరియడ్స్ టైంలో టైలరింగ్ చేస్తారా అండి? అంటే మిషన్ ముట్టుకుంటారా? అలాగే కొత్త బట్టలు కదండి మీ దగ్గరికి వచ్చేవన్నీ కూడా శారీస్ ఉంటాయి, కొత్తవి కదా, అన్నీ కూడా కొత్తగా ఉంటాయి కదా, అవి మరి ముట్టుకుంటారా అని చెప్పి అడిగారనమాట. అయితే నేను చెప్పిన సమాధానం ఏంటంటే, తప్పదు అనుకుంటే కుట్టేస్తానండి, లేదు నాకు కుదరదు అనుకుంటే కుట్టను. అంటే అయితే మీరు కుడతారా అని అడిగారనమాట. నేను కుడతానండి, నాకేం ప్రాబ్లం లేదు, నేను కుడతాను. మిషన్ ముట్టుకుంటాను, అలాగే కొత్త బట్టలు కూడా నేను ముట్టుకుంటాను. ఎందుకంటే ఇది నాకు పెద్దవాళ్ళు చెప్పిందేనండి. నా దగ్గర కుట్టించుకునే కస్టమర్సే నాకు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళే చెప్తారనమాట. ఆంటీ ఇలా నాకు పీరియడ్ టైంలో ఉన్నాను, మరి ముట్టుకోనా, కుట్టొచ్చా, మరి మీకు అర్జెంట్ అంటున్నారు అంటే, ఏం పర్వాలేదమ్మా కుట్టేయి, కొత్తవే కదా, మేము పసుపు బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ పసుపు బొట్టు పెట్టుకోవడం వల్ల అది శుద్ధి అవుతుంది. అందుకని కొత్త వాటికి ఏమీ అంత ప్రాబ్లం ఉండదు, కొత్త వాటికి ఏం అంటూ ఉండదు, కాబట్టి మీ కొత్తవి కుట్టొచ్చు అన్నారు. అలాగే మనం షాప్లో కొనుక్కుంటాము, షాప్లో వాళ్ళు పీరియడ్స్ వచ్చాయి మేము అమ్మొచ్చా అమ్మకూడదని మనల్ని అడుగుతారేంటి, నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు అని చెప్పి ఆవిడ ఒక నవ్వు నవ్వి నాకు ఇలా చెప్పారనమాట సమాధానం. అందుకని నేను అప్పటి నుంచి నాకు డౌట్ అయితే క్లియర్ అయిందండి. పర్వాలేదు అనిపించి కుడతాను. కొత్తవి కాబట్టి అది అంటు ఉండదంట. ఎందుకంటే పసుపు బొట్టు పెట్టుకొని శుద్ధి చేసుకుంటారు కదా, ఏ డ్రెస్ వేసుకున్నా కొత్తది, ఏ చీర కట్టుకున్నా పసుపు బొట్టు అనేది పెట్టుకుని మనం వాడతాం కదండి హిందూ సాంప్రదాయ ప్రకారం. సో నాకు అలా ఈ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. మొదట్లో నేను కూడా సంశయించేదానండి, పీరియడ్స్ టైంలో మిషన్ ముట్టుకోవచ్చో ముట్టుకోకూడదో అని. ఇది నా విషయంలో కూడా ఒక్కొక్కసారి ఈ సెంటిమెంట్స్ అయితే జరిగాయండి. చెప్తాను మీకు అది కూడా ఒక స్టోరీ లాగా. నా దగ్గర ఫస్ట్ నార్మల్ మిషన్ ఉండేదండి, ఉషా మిషన్ కొనుక్కోకముందు నార్మల్ మెరిట్ మిషన్ అనేది ఉండేదన్నమాట. ఆ మిషను కుట్టేటప్పుడు ఏంటంటే నేను పీరియడ్ టైంలో అసలు ముట్టుకునేదాన్ని కాదండి. ఆ 3 డేస్ కూడా నేను మిషన్ జోలికి వెళ్ళేదాన్ని కాదు. అలాగే కటింగ్లు కూడా చేసుకునేదాన్ని కాదనమాట. ఎంత అర్జెంట్ ఉన్నా సరే అసలు ఏమీ చేసేదాన్ని కాదు, ముట్టుకునేదాన్ని కాదు మిషన్ని. అయితే నాకు అప్పుడు అంత సెంటిమెంట్ అనమాట, అస్సలు ముట్టుకునేదాన్ని కాదండి. మిషన్ వర్క్ అయితే అస్సలు చేసేదాన్ని కాదు ఆ 3 డేస్ కూడా. అయితే తర్వాత నాకు కస్టమర్స్ అలా పెరిగిపోవడంతో మాకు అర్జెంట్ అండి అంటే, లేదండి ఇలా ఈ ప్రాబ్లం అని చెప్పాను అనుకోండి, ఏం పర్లేదండి కుట్టండి అని చెప్పి అనేవారు.
లేదండి కొత్త బట్టలు కదా ఎందుకులే కుట్టడం అని చెప్పి నేను అనేదాన్ని. లేదండి మాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు, అయినా కొత్త బట్టలు కదా, కొత్త బట్టలకి అంటు లాంటిది ఏమి ఉండదు, మేము పసుపు బొట్టు పెట్టుకొని శుద్ధి చేసుకుంటాము. మనము షాపులో కొనుక్కున్నప్పుడు కూడా చూస్తాం కదండి, షాపులో కొనుక్కున్నప్పుడు ఎవరైనా వచ్చి మనకు చెప్తారేంటి ఇలా ప్రాబ్లంలో ఉన్నామని చెప్పి చెప్పరు కదా, మనం వెళ్ళి కొనుక్కుంటాం, ఎంతోమంది ముట్టుకుంటారు అవన్నీని. అలాంటివి ఏం పట్టించుకోకండి, మీరు కుట్టేయండి అని చెప్పి నాకు చెప్పారనమాట. అయితే అలా అన్నారు కదా అని చెప్పి అప్పుడు నేను స్టార్ట్ చేయడం మొదలెట్టాను. ఆ టైంలో కూడా కుట్టడం మొదలు పెడితే నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవండి. సూది విరిగిపోవడము, పూస కుట్టు రావడము, లేదంటే దారాలు చిక్కులు పడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి అన్నమాట. అయితే సెంటిమెంట్ కదా, నాకు మనసులో ఒక సెంటిమెంట్ పెట్టుకొని మిషన్ దగ్గర కూర్చుని కుడితే ఆ సెంటిమెంట్ లాగే ఉంటుందండి, ఇంకా పని జరగదన్నమాట ముందుకి. సెంటిమెంట్ మనసులో పెట్టుకుని మనం పని మొదలు పెడితే ఆ పని ముందుకనేది జరగదు. అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే సెంటిమెంట్ అనేది మన మనసులో ఉండిపోయింది అంటే అది జరగదన్నమాట. నేను ఇంకా బలపడిపోయాను అనమాట ఈ సెంటిమెంట్లో. అమ్మో ఇలాగా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ముట్టుకోవడం వల్లే మిషన్కి ఇలా అయ్యింది, ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి అది వచ్చింది, లేదు ఇంక ఇలా ముట్టుకోకూడదు నేనని చెప్పి అసలు చేసేదాన్ని కాదండి. ఇంకా అర్జెంట్ అన్నప్పుడు మాత్రం కుట్టేదాన్ని. కానీ అప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చేసేవి మిషన్కి. అలా కొంతకాలానికి నాకు కస్టమర్స్ బాగా పెరిగిపోయి వర్క్ ఎక్కువైపోయినప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ను కూడా పట్టించుకోకుండా టైలరింగ్ చేసేసేదాన్ని. ఈ ప్రాబ్లమ్ని పట్టించుకోకుండా నేను మనసులో ఏ సెంటిమెంట్ పెట్టుకోకుండా టైలరింగ్ ఎప్పుడైతే చేసేసానో నాకు మిషన్ ఏ ప్రాబ్లం రాలేదండి. నాకు ఏ ప్రాబ్లము రాలేదు. అలాగే మిషన్ దారం తెగిపోవడం, సూదులు ఇరిగిపోవడం అలాంటివి ఏమీ జరగలేదన్నమాట. అంటే మనం మనసులో సెంటిమెంట్ పెట్టుకొని కుట్టడం వల్ల ముందు అలా జరిగేది. ఆ తర్వాత నేను సెంటిమెంట్స్ అన్నీ తీసేసి లేదు నాకు పని అయిపోవాలి ముందు అర్జెంటుగా అని చెప్పి కుట్టడం వల్ల నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదన్నమాట. అలాగే కుట్టొచ్చు అని చెప్పారు, పర్వాలేదు సెంటిమెంట్ పెట్టుకుంటే సెంటిమెంటే అని చెప్పి అన్నాను కదా. అలాగే కుట్టకూడదు అని ఎందుకంటారంటే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంట్లో మిషన్ కుడుతున్నాం కాబట్టి కుట్టొచ్చా ముట్టుకోవచ్చా అనే డౌట్స్ వస్తున్నాయి. కానీ బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి అలా అవ్వదు కదండి. మనం బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవాలంటే ఇవన్నీ బయట పెట్టలేం కదా, ఈ విషయాలన్నీ బయట పెట్టలేం, నార్మల్గానే తిరుగుతాం కాబట్టి ఈ విషయంలో కూడా మనం మిషన్ని నిరభ్యంతరంగా ముట్టుకోవచ్చు, అలాగే కుట్టుకోవచ్చు కూడా, కొత్త వాటిని కూడా కుట్టుకోవచ్చు. ఎవరైనా కొంతమంది కస్టమర్స్ మనల్ని అబ్జెక్షన్ పెడతారండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు అడుగుతారనమాట, ఇలా పీరియడ్ టైంలో అయితే కుట్టొద్దమ్మా ముట్టుకోవద్దని ముందే చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకి, ఒకళ్ళు ఇద్దరు అలా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు అడిగి మరీ తీసుకొస్తారు, మీరు ఇప్పుడు ఇంట్లోకి రావచ్చా, తీసుకురావచ్చా బట్టలు, మీరు పలానా టైం కల్లా కుట్టిచ్చేస్తారా అని చెప్పి అడుగుతారు. అలాంటి వాళ్ళకి మనం కొంచెం జాగ్రత్తగా కుట్టేసి ఇచ్చేయచ్చు. అలాగే ఈ టైంలో కూడా మనం కూర్చొని కుట్టేంత ఇది లేదండి, మనం రెస్ట్ తీసుకుంటమే మంచిది. రెస్ట్ తీసుకోవడం వల్ల మనకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ టైంలో కూడా కుట్టడం వల్ల ఆరోగ్యం ఇంకొంచెం పాడవుతుంది. అసలే టైలర్స్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగానే ఉంటాయి, బ్యాక్ పెయిన్ లాంటివి అవి ఎక్కువగా ఉంటాయి. నార్మల్గానే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ టైంలో ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం, అరికాల్లో నొప్పులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం రెస్ట్ తీసేసుకోవడమే మంచిదన్నమాట. అంటే నేను కూడా అంతేనండి, ఎక్కువ ఉన్నాయి వర్క్ ఉంది అంటేనే నేను వర్క్ చేస్తాను, లేదనుకోండి ఆ 3 days నేను రెస్ట్ తీసేసుకుంటాను అనమాట. ఇంకా కొంతమంది అయితే అబ్జెక్షన్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళే నేను ఎక్కువ వర్క్ ఉన్నా సరే నేను ముట్టుకోను ఆ టైంలో. కొంతమందికి ప్రాబ్లం లేదమ్మా కుట్టేయండి అని అన్న వాళ్ళకి మాత్రం కుట్టేస్తాను. అది కూడా నాకు ఏ ఇబ్బంది లేదు అంటేనే కుడతానండి. నాకు ఇబ్బందిగా ఉండి నడు నొప్పి లాంటివి అవి ఉన్నాయి అంటే నేను ఆ టైంలో మిషన్ ముట్టుకోను అనమాట. సో ఈ డౌట్ అయితే చాలామందికి ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో చేశానండి. ఆవిడ నన్ను అడగగానే నాకు అనిపించింది, అవునండి ఈ విషయం అయితే చాలామందికి ఈ డౌట్ అయితే ఉంటుంది, కానీ పర్వాలేదండి కుట్టొచ్చు. అటువైపు వాళ్ళ అబ్జెక్షన్ కూడా మనం కనుక్కోవాలి, అటువైపు వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం లేదు అంటే, మనకి ఏ ప్రాబ్లం లేదు అంటే నిరభ్యంతరంగా కుట్టుకోవచ్చు అని చెప్పి ఆవిడకి చెప్పి సమాధానం పంపించాను. తర్వాత ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో రూపంలో చెప్పడం జరిగింది అంతే. ఈ వీడియో మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తెలియాలి అని చెప్పి నేను ఒక చిన్న వీడియోలా చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.